హాయ్, నేను డాక్టర్ సుజయ్, న్యూరో ఫిజిషియన్, సైన్స్ స్పెషాలిటీ హాస్పిటల్, నెల్లూరు. మనము ముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాము కదా, స్ట్రోక్ గురించి తెలుసుకున్నాము, ఎన్ని రకాలు ఉంటాయో నేర్చుకున్నాము, వాటి యొక్క ట్రీట్మెంట్ దగ్గర ఆగాము. ట్రీట్మెంట్కి వచ్చినట్లయితే క్లాట్కి అంటే ఇన్ఫాక్ట్కి, హెమరేజ్కి రెండు వేరు ట్రీట్మెంట్ అండి. రెండింటిలో లక్షణాలు అవే ఉన్నా కూడా వైద్యం వేరు. క్లాట్ దగ్గరికి వచ్చినప్పుడైతే ఇంపార్టెంట్ డ్రగ్స్ వచ్చినాయండి. వాటిని థ్రాంబోలైసిస్ అంటాం. థ్రాంబస్ అంటే క్లాట్, లైసిస్ అంటే బ్రేక్ చేయడం. అంటే మనం బీ ఫాస్ట్లో ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు లాస్ట్ టీ ఉంది కదా, టైం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ఈ థ్రాంబోలైసిస్ అనే పద్ధతిని ఆ స్పెసిఫైడ్ టైం, ఎంత మన హాస్పిటల్కి ఎంత టైంలో రాగలుగుతున్నారు అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. అంటే చెప్తాను అర్థమయ్యేటట్లు చూడండి. పక్షవాత లక్షణాలు ఈ బీ ఫాస్ట్లో మీరు గుర్తించినట్లయితే వెంటనే సత్వరమే హాస్పిటల్కి వచ్చేసేయాలండి. ఎంత ఫాస్ట్గా రాగలిగితే ఎంత త్వరగా అప్రోచ్ అవుతే, లేట్ చేద్దాం, ఆగుదాం, ఇట్లాంటి లక్షణం అనేది ఏం పెట్టుకోకుండా వెంటనే రాగలిగితే, మాకు టైం గైడ్లైన్స్ ప్రకారం ఫస్ట్ 3 hours అని వచ్చింది. ప్రతి సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఈచ్ సెకండ్ కౌంట్స్ అంటాం. టైం ఈజ్ బ్రెయిన్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ ఇంచుమించు మనము 1 సెకండ్ వేస్ట్ చేస్తే అందుకని టైం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ 3 hours, నెక్స్ట్ 4.5 hours వరకు ఇంజెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది. ఇంజెక్షన్లు 2 రకాలు ఉంటాయి. ఆల్టిప్లేజ్ అని, టెనిక్టిప్లేజ్ అని ఉంటాయి. రెండింటికి ఉపయోగాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఈ సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఇంజెక్షన్ వల్ల హెమరేజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఛాన్సెస్ తక్కువైనా కూడా, కానీ ఒకవేళ చిల్లితే సిగ్నిఫికెంట్గానే చిట్లే అవకాశం ఉంటుంది. గార్డెడ్గా డెడికేటెడ్ న్యూరో సెంటర్స్లో కాంప్లికేషన్స్ చాలా తక్కువగానే ఉంటాయండి. ఇక్కడ మనం చేయాల్సింది, ఎట్లా బ్యాలెన్స్ చేయాల్సింది అంటే దానివల్ల ఉపయోగాలు ఏంటి, డెఫినెట్గా ఉపయోగాలు, బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ని అవుట్రైజ్ చేసేస్తాయండి. అందుకని సాధారణ ఇంజెక్షన్ తీసుకోవడమే మంచిది. ఆ డెడికేటెడ్ న్యూరో సెంటర్స్ బీపీ అవన్నీ కంట్రోల్ చేసుకుంటూ సైడ్ ఎఫెక్ట్స్ సాధారణ రాకుండా కంట్రోల్ చేసి బయటికి లాగే అవకాశం ఉందండి. రెండోది, హెమరేజ్ విషయానికి వస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చినట్లయితే ఆ బీపీని కంట్రోల్ చేయడం, ఫర్దర్ హెమరేజ్ అంటే చిట్లకుండా, ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవడము, దానికి తగ్గట్టుగా మందులు ఉన్నాయి, అవి వాడడం జరుగుతుందండి. సో ఇమీడియట్ రెస్పాన్స్ వస్తుందా అంటేను, ఇన్ఫాక్ట్ ఏదైతే క్లాట్ ఉందో దానికి ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుందండి ఇంజెక్షన్ పని చేస్తే. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అంతేనా అవి ఇంజెక్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే, అసలు నేను వీటి బారిన పడకుండా ఎలా, నాకుంది క్లాట్, నాకు స్ట్రోక్, పారాలసిస్ వచ్చింది, నా బిడ్డలకు వచ్చే అవకాశం ఉందా, ఇట్లాంటి క్వశ్చన్స్ లోపలికి వెళ్దాం. అసలు ఎవరికి రాస్తుంది ఇన్ఫాక్ట్ కానీ హెమరేజ్ కానీ, అంటే ఇన్ఫాక్ట్ అంటే క్లాట్ అన్న ఉద్దేశం, క్లాట్ కానీ హెమరేజ్ కానీ. నాకు చెప్పుకున్నట్లయితే అన్కంట్రోల్ షుగరు, బీపీ కంట్రోల్ లేకపోయినా, స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్నా, స్ట్రెస్ తీసుకుంటున్నా, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతూ ఉన్నా, ఏజ్ పైబడుతున్నా వచ్చే అవకాశం, చిన్న వయసులో వచ్చే అవకాశం ఉందా అంటే ఉందండి. జెనెటిక్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. Factor V మ్యూటేషన్ అని, హోమోసిస్టిన్ లెవెల్స్ ఎలివేట్ అవడం అని, వీటి వల్ల చిన్న వయసులో కూడా వచ్చే అవకాశం ఉందండి. నా దగ్గర అయితే 3 నెలల పిల్లవాడు స్ట్రోక్తో ఇబ్బంది పడుతున్నాడు. కానీ బ్రెయిన్ త్వరగానే ఇంప్రూవ్ అయింది ఆ బాబుకి. నెక్స్ట్ ఆల్మోస్ట్ 18 months, 1.5 year బాబు ఉన్నాడు. చాలా ఇష్యూస్ ఉంటాయండి. రక్తనాళ వాస్కులైటిస్ అంటాం, వాటి వల్ల స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి. సో ఏజ్ ఏమీ లిమిట్ కాదండి, పరిమితం ఏమీ లేదు. సాధారణంగా వయసు పైబడుతున్న వాళ్ళలోనే వస్తుంది. ఇది ఇన్ఫాక్ట్ గురించి. హెమరేజ్ అంటారా, మనము ఎలా స్ట్రెస్ని హ్యాండిల్ చేసుకుంటున్నాం, మనం బీపీ ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాం అనేది మన కంట్రోల్లో ఉంటే అవి రెండు హెమరేజ్ సాధారణంగా రావండి. ఎక్సర్సైజెస్ అండి, డైలీ లేదా అట్లీస్ట్ 3 times in a week, అట్లీస్ట్ 40 minutes per day, 3 days in a week, వారంలో 3 రోజులు చేస్తే వీటిని బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చండి. ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ టాపిక్ మీకు అర్థమైతే గివ్ మీ థ్యాంక్ యూ.